హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ పకోడీ కూర చేసుకుంటున్నాను. ఇది మనకి బంతుల మీద పెడతారు కదా బెండకాయ పకోడీ, అలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ ముందు రోజుగానే బెండకాయ ముక్కలన్నిటిని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలా చేయటం వలన బెండకాయకి ఉన్న జిగురు అనేది ఆరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ వరిపిండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక స్పూనున్నర కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మొత్తం వేసుకోలేదు. ఈ వరిపిండి శనగపిండి మాత్రం మొత్తం వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి బంతుల మీద పెడతారు కదా, ఆ స్టైల్లోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, నేనైతే ఒక స్పూనున్నర ధనియాల పొడి తీసుకున్నాను, ఒక 1/4 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాను. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, చాలా తక్కువగానే పడతాయి వాటర్. ఒక 3 or 4 స్పూన్స్ పడతాయి. నాకైతే ఎక్కువ పట్టలేదు. మనం ఎక్కువగా వేసుకున్నాము అంటే పిండి అంతా ముక్కలకి పట్టకుండా అడుగుకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి చక్కగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని ఆ ముక్కలన్నిటిని కలుపుకున్నాము అంటే పిండి అనేది చక్కగా ముక్కలకు పడుతుంది. ఇలా కలుపుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి బాండీలో నూనె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము అంటే ఈ పిండి కలుపుకునే లోపల ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. ఈ మొత్తం చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇక్కడైతే నేను 1 కప్పు పల్లీలు, కొంచెము జీడిపప్పులు తీసుకున్నాను. ఇవి ముందుగానే వేయించేసుకుంటున్నాను. ముందుగా జీడిపప్పు వేయించుకుంటున్నాను. జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది సాంబార్లో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది. ఇది నేను ఈ బెండకాయ పకోడీని మనకు రైస్లో కూడా కలుపుకునే విధంగా చేసుకున్నాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. జీడిపప్పులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగానే తయారు చేసుకున్నాను. మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేయంగానే మనం గంటె పెట్టి కలపకుండా ఒక 2-3 మినిట్స్ అలానే ఫ్రై అయిన తర్వాత మనం గంటె పెట్టి కలుపుకున్నాము అంటే బెండకాయ ముక్కలు అనేవి విడివిడిగా అయిపోతాయి. మనం ముందుగానే వేయంగానే కలుపుకున్నాము అంటే ఆ బెండకాయ ముక్కలకున్న పిండి అనేది కిందకి పడిపోతుంది. అంటే మనకి ముక్కలకు ఉండదు ఆ పిండి. అందుకని చెప్పేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్నాము అంటే ముక్కలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. బెండకాయ పకోడీ క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ముక్కలన్నీ విడివిడిగా వచ్చేసాయి, చూసారా? అలా అన్నమాట. ఇది ఒక టిప్, ఇష్టమైతే ఫాలో అవ్వండి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకు కూడా పడుతుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్ని చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఈ చిల్లీస్ మన ఇష్టం, అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. వీటికి నేను కొంచెం ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనం డైరెక్ట్గా వేసేసుకున్నాము అంటే అవి పేలే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బెండకాయల్ని పకోడీని ఇలా అయినా పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా అయినా తినచ్చు. లేదు అంటే మనం కొంచెం అన్నంలోకి, అంటే సాంబారు పప్పు సైడ్ డిష్లోకి పకోడీ అనేది అలా డైరెక్ట్గానే తినేసేయచ్చు. నేనైతే వేరే ప్రాసెస్ చేశాను. ఎండింగ్ వరకు చూడండి, వీడియో తెలుస్తుంది. చూడండి, బెండకాయ ముక్కలు అనేవి
బాగా ఫ్రై అయిపోయాయి, రెడ్ కలర్లోకి వచ్చేసాయి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొన్ని పచ్చెనపప్పు కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఇలా చేయటం వలన ఏంటంటే మనం డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకుంటే బాగుంటుంది. మనం ఉప్పు కారము ఇవన్నీ వేస్తాం కదా, కొంచెం గ్రేవీగా ఉండి ముక్కలు మనకి రైస్లో కూడా కలుస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా డైరెక్ట్గా తినాలి అనుకున్న వాళ్ళు దానిని మనము ఇలా చేయకుండా ఆ పకోడీ కూరని అలానే డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదు మనం రైస్లో కూడా కలుపుకోవాలి, కొంచెం ఉప్పు కారం తగులుతూ బాగుండాలి అనుకుంటే ఇలా కొంచెం తిరగమాత పెట్టుకొని ఉప్పు కారము వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చేసుకున్నాము అంటే మనకి రైస్లో కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మాకైతే బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిందాక ఉంచుకొని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న బెండకాయ పకోడీ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు కారము ఆ తిరగమాత అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనము పల్లీలు, వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు, వేయించి పెట్టుకున్న బెండకాయ పకోడీ ఇవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మనకి ఉప్పు కారం అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంది, చాలా బాగుందని మనకి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. అంత బాగా వచ్చింది కూర. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బెండకాయ పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.